హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము జూన్ 17 మార్నింగ్ సెషన్లో వచ్చినటువంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్, లేదంటే కన్ఫ్యూజన్గా ఉన్నటువంటి క్వశ్చన్స్, అబ్జెక్ట్ చేయవలసినటువంటి క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. జూన్ 17 మార్నింగ్ సెషన్. ఫస్ట్ జీకేలో ఒక క్వశ్చన్ ఉంది, తప్పుగా ఇవ్వబడినది. అదేంటో చూద్దాం. రైటర్స్ వాళ్ళు రాసినటువంటి బుక్స్కి సంబంధించి మ్యాచింగ్లో రామ్చరిత మానస్ అనే పుస్తకానికి కబీర్ దాస్ అని ఇచ్చారు. యాక్చువల్గా కబీర్ దాస్ గారు కాదు, దీన్ని రాసినటువంటి వ్యక్తి పేరు తులసీదాస్ గారు. ఇది జీకేలో అయినప్పటికీ మనకు కంటెంట్లో కూడా ఉంది, గమనించండి. 7th క్లాస్లో సెకండ్ సెమిస్టర్లో మొఘలుల చరిత్ర అని ఒక యూనిట్ ఉంది మనకు. మొఘల్ ఎంపైర్ అనేటువంటి యూనిట్కి సంబంధించి పేజ్ నెంబర్ 22లో ఇక్కడ లిటరేచర్ అని ఒక హెడ్డింగ్ ఉంది చూడండి టాప్లో. ఆ లిటరేచర్ అనే చోట లాస్ట్ బట్ వన్ లైన్లో ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ హిందీ పోయిట్ తులసీదాస్ రోడ్ ద హిందీ వర్షన్ ఆఫ్ రామాయణ కాల్డ్ ది రామచరిత్ మానస్. అర్థమైంది కదా? అంటే ఈ పుస్తకాన్ని రాసింది ఎవరు? తులసీదాస్ గారు. ఈ రెఫరెన్స్ పెట్టి మనం దీన్ని అబ్జెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ సెషన్ రాసిన వాళ్ళు అబ్జెక్ట్ చేయవలసిన ప్రశ్న. అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది తెలుగు మెథడాలజీలో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ నెంబర్ 62. ప్రాథమిక స్థాయిలో కృత్యాధార పద్ధతి ద్వారానే బోధన జరగాలి అని తెలియజేసిన విద్యా విధానం ఏమిటి అని అడిగాడు. ఇది కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అంటే 1986 వాళ్ళు ఇచ్చారు కానీ ఇది కరెక్టేనా అనేసి మనం చూద్దాం. తెలుగు బోధనా పద్ధతులు తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేసిన బుక్లో 293వ పేజీలో కృత్యాధార పద్ధతి గురించి చర్చించారు. అక్కడ చివరి లైన్ చూడండి. ఆ పేజీలో 1986 నాటి జాతీయ విద్యా విధానం కూడా ప్రాథమిక స్థాయిలో ఈ కృత్యాధార పద్ధతిలోనే బోధన జరగాలి అని నొక్కి వక్కానించింది అని ఉంటుంది. దాని కంటిన్యూషన్ నెక్స్ట్ పేజీలో. కాబట్టి దీనికి సరైన సమాధానం ఏమిటంటే 1986. వాళ్ళు ఇచ్చింది కూడా అదే. కాబట్టి మనము దీన్ని రైజ్ చేయడానికి లేదు. ద ఆన్సర్ ఈజ్ కరెక్ట్, 1986. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అన్ అపరెంట్ ఫోర్స్ కాజ్డ్ బై ది రొటేషన్ ఆఫ్ ఎర్త్ ఈజ్ కాల్డ్ అన్నాడు. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఒక ఫోర్స్ జనరేట్ అవుతుంది. ఆ ఫోర్స్ పేరేంటి అని అడిగాడు. ఇది సాధారణంగా అయితే దీన్ని కోరియాలిస్ ఎఫెక్ట్ అంటారు. భూమి అనేది వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంది కదా, అప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అంటే ఈస్ట్ టు వెస్ట్ అనేది మనకు కోరియాలిస్ ఎఫెక్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ కొంచెం లాజిక్గా అడిగాడు. లాజిక్గా అంటే కొంచెం డీప్గా అడిగాడు. ఏమంటే దానికి మరొక పేరు కూడా ఉంది, ఆ పేరు ఏంటి అన్నట్లుగా అడిగాడు. దాన్ని ఫెర్రల్స్ నియమము అంటారు. ఇది ఎక్కడ ఉంది అంటే అవుట్ ఆఫ్ సిలబస్ కాదండి, ఇది మన టెక్స్ట్ బుక్స్లోనే ఉంది. 9th క్లాసు సోషల్లో జాగ్రఫీలో ఒకసారి చూడండి. 9th క్లాస్ సోషల్ జాగ్రఫీలో పేజీ నెంబర్ 66లో ఉంది. 66లో ఇక్కడ 2 బాక్సులు బ్లూ కలర్లో హైలైట్ చేశాడు కదా, అందులో లెఫ్ట్ బాక్స్ చూడండి, కొరియాలిస్ ఫోర్స్ అని ఇచ్చారు చూడండి. ఇక్కడ చూడండి, కొరియాలిస్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్. అన్ అపరెంట్ ఫోర్స్ కాజ్డ్ బై ద ఎర్త్స్ రొటేషన్ అని ఇచ్చాడు. ఆ పారాగ్రాఫ్లోనే లాస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు, ఆ హైలైట్ చేసిన దాంట్లో బ్లూ కలర్లో దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫెర్రల్స్ లా అని ఇచ్చాడు చూడండి క్లియర్గా. అంటే కొరియాలిస్ ఎఫెక్ట్నే ఫెర్రల్స్ నియమం అని కూడా అంటారు అని మరొక పేరు అడిగాడు అనమాట. సో మనకి ఇచ్చిన ఆన్సర్ కూడా అదే కదా, ఫెర్రల్స్ నియమము కొరియాలిస్ ఎఫెక్ట్కి ఉన్న మరొక పేరు. ఓకేనా? కాబట్టి దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఓకే, ఇది పిఐఈలో వచ్చినటువంటి ప్రశ్న. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ఇజం అండ్ ఇట్స్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని అడిగాడు. ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, భావవాదము, ప్రకృతివాదము, వ్యవహారిక సత్తావాదం. అయితే ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ చూసే ముందు మనం ఒకసారి సిలబస్ కాపీ మనందరి దగ్గర ఉంటుంది కదా, ఒకసారి చూడండి. పిఐఈకి సంబంధించిన సిలబస్లో హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఏన్షియంట్ ఎడ్యుకేషన్ అలా లిమిటెడ్గా సిలబస్ ఉంది, కానీ వాదాలు, వాటికి సంబంధించిన వివరణలు, ఆ చర్చల గురించి మనకు సిలబస్లో మెన్షన్ చేయలేదు.
అయినప్పటికీ కొన్ని సెషన్స్లో ఈ వాదాల మీద ప్రశ్నలు అడిగారు. కావాలంటే మీరు క్వశ్చన్ పేపర్స్ చూడండి. అందువల్ల మనము దీన్ని అవుట్ ఆఫ్ ద సిలబస్ అని మనం ఖచ్చితంగా రైజ్ చేయొచ్చు. ఎందుకంటే ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఏ విధంగా అయితే సైకాలజీలో మనకు కొన్ని ప్రశ్నలు అంటే క్యాలిక్యులేషన్ ఫార్ములాలు ఇచ్చారు, గమనించారా? చాలా సెషన్స్లో సైకాలజీలో ఫార్ములాలు ఇచ్చారు. మ్యాథ్స్కి సంబంధించి స్టాండర్డ్ డీవియేషను ఇటువంటివి, గ్రూప్డ్ డేటా మీడియన్ కనుక్కోవడము, అన్గ్రూప్డ్ డేటా మీడియన్కి ఫార్ములా ఏంటి, గ్రూప్డ్ డేటాకి మీడియన్కి ఫార్ములా ఏంటి, ఇలాంటి ప్రశ్నలు సైకాలజీలో వచ్చాయి. అది కూడా మనకు అవుట్ ఆఫ్ ద సిలబస్ అని మనం ఆల్రెడీ చాలామంది రైజ్ చేశారు. అలాంటిది ఇది కూడా ఉంది పిఏఈలో. సిలబస్లో మెన్షన్ చేయనప్పటికీ కొన్ని ప్రశ్నలు ఈ వాదాల మీద వచ్చాయి. కాబట్టి మనం దీన్ని అవుట్ ఆఫ్ ద సిలబస్ అని రైజ్ చేయొచ్చు. ఇంతకీ ఈ టాపిక్ ఎక్కడ ఉంది అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ తెలుగు అకాడమీ బుక్లో పేజ్ నెంబర్ 33లో 2.9 అనేటువంటి టాపిక్లో ఉందండి. తత్వశాస్త్రవాదాలు మరియు విద్యా లక్ష్యాలు, ఫిలసాఫికల్ థియరీస్ అండ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్లో ఐడియలిజం, న్యాచురలిజం అండ్ ప్రాగ్మాటిజం అనేటువంటి 3 టాపిక్స్ మనకిచ్చారు. ఒకసారి ఇక్కడ చూడండి. ప్రాగ్మాటిజం, వ్యవహారిక సత్తావాదం అనే హెడ్డింగ్లో విద్యా లక్ష్యాలు ఒక 6 ఇచ్చారు. ఈ 6లో ఎక్కడా కూడా మనకు సమైక్య సూత్రము ఇటువంటివి లేవు చూడండి. కానీ క్వశ్చన్లో ఏమిచ్చాడు? వ్యవహారిక సత్తావాదంలో సమైక్య సూత్రము, ఉపయోగికతా సూత్రము అని ఇచ్చాడు. మరి ఇక్కడ లేవు కదా. ఏది ఏమైనప్పటికీ ఇది అవుట్ ఆఫ్ ద సిలబస్ అని మనం ఖచ్చితంగా అబ్జెక్ట్ చేయొచ్చు. గమనించండి, ఈ సెషన్ ఎవరైతే రాశారో వాళ్ళు. మరొక ప్రశ్న మనం చూద్దాము. ఇది సోషియల్ మెథడాలజీలో వచ్చినటువంటి ప్రశ్న. ఐడెంటిఫై ద మిస్ మ్యాచ్డ్ పెయిర్స్ ఇన్ ఫిజికల్ మ్యాప్స్. భౌతిక పటాలలో సరికాని జతలను గుర్తించండి. భౌతిక పటాలు అంటే ఏంటి? నైసర్గిక స్వరూపాలని చూపించే పటాలనే భౌతిక పటాలు అంటాం. నైసర్గిక స్వరూపాలు అంటే ఏంటి? ఈ నదులు, పర్వతాలు, సముద్రాలు, పీఠభూములు, వీటన్నిటిని కూడా మనము నైసర్గిక స్వరూపాలు అంటాం. వీటిని చూపించే పటాలనే మనము ఫిజికల్ మ్యాప్స్ లేదా భౌతిక పటాలు అంటాం. అందులో సరికాని జత ఏమిటి అని అడిగాడు. మనం ఒక విషయం గమనించాలి. ఇదే మ్యాటరు, ఇదే టాపిక్ కంటెంట్లో కూడా ఉంది. మ్యాప్స్కి సంబంధించిన యూనిట్స్లో అక్కడ కూడా ఒక టేబుల్ ఉంది. ఏ కలర్కి ఏది మనము రిప్రజెంటేషన్ చేస్తుంది అనేసి. అక్కడ లేత, ముదురు అనేసి చాలా క్లియర్గా ఇచ్చారు కంటెంట్లో. కానీ మెథడాలజీలో లేత, ముదురు అలా ఏం డివైడ్ చేయకుండా జనరల్గా జస్ట్ కలర్ అని చెప్పేస్తాడు అంతే. ఉదాహరణకు అబండెంట్ వాటర్ అంటే వాటర్ చాలా ఎక్కువగా ఉందనుకోండి, సముద్రాలు, మహాసముద్రాలు, అది ముదురు నీలం అవుతుంది. ఓకేనా? జస్ట్ సరస్సులు, చెరువులు, నీటి కుంటలు ఇవనుకోండి లైట్ నీలంతో సూచిస్తారు, అంటే లేత నీలంతో సూచిస్తారు ఎక్కడ కంటెంట్ ప్రకారం. కానీ మెథడాలజీ ప్రకారం ఇక్కడ లేత, ముదురు అనేమి ఇవ్వకుండా జస్ట్ నీలము, ఆకుపచ్చ, పసుపు ఇలా ఇచ్చేసాడు అనమాట. ఆ తేడా గమనించండి. కంటెంట్కి మెథడాలజీకి అంతా ఒకటి కాదు. కంటెంట్ ప్రశ్న అడిగితే కంటెంట్లో ఉన్నదాని ప్రకారం పెట్టాలి. మెథడాలజీలో బిట్ అడిగితే మెథడాలజీ ప్రకారం మనం ఎవాల్యుయేషన్ అలా జరుగుతుంది కాబట్టి మనం ఆన్సర్ అనేది మెథడాలజీ బుక్ ప్రకారమే పెట్టాలి. ఓకే, ఇక్కడ సరికాని జతలు ఏమిటి అని అడిగాడు. ముందు సరైనది ఎలిమినేట్ చేసేద్దాం. నీలం అనేది నదులు మరియు సముద్రాలని సూచిస్తుంది కాబట్టి అది కరెక్టే. కాబట్టి సిని ఎలిమినేట్ చేసేద్దాం. మన ఆన్సర్లో సి ఖచ్చితంగా ఉండరాదు. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు పైనుంచి మళ్ళీ వద్దాం. ఎరుపు ఎడారి అన్నాడు, రెడ్ కలర్ అనేది ఎడారి అన్నాడు. మరి ఈ టాపిక్ ఎక్కడ ఉంది మెథడాలజీలో అంటే పేజ్ నెంబర్ 131లో డిఈడి వాళ్ళకి సెకండ్ ఇయర్ సోషల్ డ్రాఫ్ట్ కాపీలో ఉంది. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ పేజ్ నెంబర్ 131లో ఉంది. ఇక్కడ సెకండ్ పాయింట్ నేను అక్కడ రెడ్ కలర్లో మార్క్ చేశాను చూడండి. పల్లపు ప్రాంతాన్ని, మైదానాన్ని ఆకుపచ్చ రంగుతో, పర్వతాలను జేగురు రంగు అన్నా రెడ్ అన్నా ఒకటే. ఎందుకంటే రెడ్డిష్ బ్రౌన్ అంటారు. క్లియర్గా మాట్లాడితే రెడ్డిష్ బ్రౌన్ అంటారు జేగురు రంగు అంటే. కానీ జనరల్గా అనేది రెడ్, జేగురు ఆల్మోస్ట్ ఒకేలాగా వాడుతుంటారు. కాబట్టి పర్వతాలు అనేవి మనకు రెడ్గా తీసుకోవాలి, జేగురుగా తీసుకోవాలి. కానీ వాడు ఎడారి అని ఇచ్చాడు. అర్థమైందా? రెడ్కి ఏముండాలి? పర్వతాలు అని ఉండాలి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఎడారిని ఇచ్చాడు. ఎడారి అనేది ఇక్కడ ఇచ్చినటువంటి మెథడాలజీ బుక్లో ఎడారిని సూచించే కలరే మనకి ఏమీ ఇవ్వలేదు. కాబట్టి
ఏ అనేది ఖచ్చితంగా తప్పే మనం గుర్తించాలి కాబట్టి మన ఆన్సర్లో ఏ ఖచ్చితంగా ఉంటుంది. రెండో దానికి వెళ్దాం. పసుపు అనేది కొండలోనిచ్చాడు. ఓకే, అక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. పల్లపు ప్రాంతాన్ని మరియు మైదానాన్ని ఆకుపచ్చ రంగుతో, పర్వతాలను జేగురు రంగుతో, పీఠభూముల్ని పసుపు పచ్చని రంగులతో, నిస్సారమైన భూముల్ని పసుపు రంగుతో సూచిస్తారు. ఇక్కడ పసుపు రంగుకి కొండలు అనేది ఇవ్వబడలేదు, కానీ ఎగ్జామ్లో ఇచ్చారు. పసుపు అనేది కొండలు అవుతాయి అని ఇచ్చాడు. కాదు, కాబట్టి బి కూడా ఖచ్చితంగా తప్పే. సో మన ఆన్సర్లో ఏ ఉండాలి, బి ఉండాలి, సి ఉండకూడదు. అర్థమైంది కదా. నెక్స్ట్ చివరికి చూద్దాం. ముదురు ఆకుపచ్చ మైదానాలు. ఓకే, నేను ఇందాక మీకు చెప్పాను, కంటెంట్ ప్రకారం అయితే ముదురు ఆకుపచ్చ అనేవి అరణ్యాల్ని అంటే అడవుల్ని సూచిస్తాయి, ముదురు ఆకుపచ్చ. ఓకేనా. అదే కంటెంట్ ప్రకారము లేత ఆకుపచ్చ అనేది మైదానాలు సూచిస్తాయి కంటెంట్ ప్రకారం. కానీ మెథడాలజీ ప్రకారం ముదురు, లేత వాటి అలాంటివి ఏవి మనం చూడకూడదు. జస్ట్ ఆకుపచ్చ అనగానే మైదానాల్ని మనం తీసుకోవాలి డైరెక్ట్గా. అదే చెప్తున్నాను, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు కామెంట్స్లో వ్యక్తం చేస్తున్నారు ఈ క్వశ్చన్కి ఏంటి చాలా కన్ఫ్యూజన్గా ఉందని. ఏం కన్ఫ్యూజన్ లేదు. కంటెంట్ ప్రకారం మెథడాలజీ ప్రకారం రెండు వేరువేరుగా ఉన్నాయి. కంటెంట్లో అడిగితే ఒక ఆన్సర్ వస్తుంది, మెథడాలజీలో అడిగితే ఒక ఆన్సర్ వస్తుంది. కాబట్టి మెథడాలజీ ప్రకారం ఆకుపచ్చ అన్న, ముదురు ఆకుపచ్చ అన్న అది మైదానాలనే సూచిస్తుంది, అందులో నో డౌట్. కాబట్టి ఇక్కడ ముదురు ఆకుపచ్చ మైదానాలకు సరైన సమాధానమే. అందువల్ల ఏ మరియు బి మాత్రమే తప్పు అవుతాయి, సి మరియు డి అనేవి కరెక్టే అవుతాయి. మనం గుర్తించవలసింది సరి కానివి కాబట్టి ఏ కామా బి అనేది సరైన సమాధానం దీనికి అవుతుంది. ఇది మెథడాలజీ ప్రకారం మనం చేసినటువంటి అనాలసిస్. కంటెంట్లో ఉంది కదా అని కంటెంట్ది ఇక్కడ చూపించకూడదు. అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు మనకు కొన్ని మనం పాటించాలి నియమాలు. ఏంటంటే చాలామంది గూగుల్లో ఉంది, చాట్ జీపీటీ చెప్పింది, ఇవన్నీ తీసుకోరండి వాళ్ళు. గమనించండి, నువ్వు మెథడాలజీలో బిట్ నువ్వు అబ్జెక్ట్ చేయాలంటే మెథడాలజీలోనే నువ్వు చూపించాలి ప్రూఫ్. అది కూడా ఎక్కడెక్కడో ప్రైవేట్ బుక్స్లో నుంచి చూపించినా వాళ్ళు తీసుకోరు. గవర్నమెంట్ నమ్మేటువంటి ఒక స్టాండర్డ్ పుస్తకాలను మాత్రమే నువ్వు చూపించాలి. అదేవిధంగా కంటెంట్లో నీకు ఏదైనా బిట్ అనేది ఎర్రర్గా ఉంది అంటే కంటెంట్ బుక్స్ ప్రూఫ్గా పెట్టి నువ్వు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి. చాట్ జీపీటీ చెప్తుంది, లేదంటే గూగుల్ చెప్తుంది, పలానా బ్లాగ్లో ఉంది, పలానా వెబ్సైట్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, ఇలాంటివి వాళ్ళు తీసుకోరు. కాబట్టి గమనించండి, కంటెంట్లో ఒక విధంగా ఉంటుంది, మెథడాలజీలో ఒక విధంగా ఉంటుంది. మనం రైజ్ చేసేటప్పుడు ఏ బుక్లో ఉన్నది దానికి సంబంధించే మనం రైజ్ చేయాలి. నువ్వు మెథడాలజీ బుక్లో చూపించే మెథడాలజీ ప్రశ్నకు నువ్వు అబ్జెక్షన్ అనేది రైజ్ చేయాలి. ఇదే ప్రశ్నకి కంటెంట్ చూపించి రైజ్ చేయకూడదు. అది గమనించండి. అది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఎవరైతే సబ్జెక్టుని కొంచెం కొంచెం తెలుసుకుంటారో వాళ్ళు అన్నీ కలిపేస్తారు. అన్నీ కలిపేసి అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని చెప్పేస్తారు. అంటే వాళ్ళకి ఏమి సబ్జెక్ట్ అనేది పూర్తిగా రాదని మీరు అర్థం చేసుకోండి. సబ్జెక్టుని అన్ని విధాలుగా అన్ని కోణాల నుంచి అర్థం చేసుకున్న వాళ్ళకే ఏ బిట్ ఎక్కడి నుంచి వచ్చిందనేది అర్థమైపోతుంది. అక్కడి నుంచే మనం అబ్జెక్షన్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది. అదే నేను ఇంతకుముందు మీకు చూపించినటువంటి వివరణ. ఈ సెషన్ వాళ్ళకి వచ్చినటువంటి అన్ని బిట్లకు సంబంధించి కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ నేను వివరించాను. ఓకే, మీకు ఇది ఉపయోగపడిందని అనుకుంటున్నాను. తదుపరి ఇంకా మిగిలిపోయింది జూన్ 13 రాసిన వాళ్ళకి నేను తదుపరి వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.